ప్రభుపేట అందరికీ వందనములు. 2024 సంవత్సరపు చివరి ఆదివారం. ఇంతవరకు ప్రభు మనల్ని కాపాడిన విధానాన్ని బట్టి ప్రభుకు వందనములు. ప్రత్యేకంగా డిసెంబర్ మాసంలో వచ్చేటటువంటి చివరి ఆదివారం లేదా 2020 ప్రతి సంవత్సరంలో చివరి ఆదివారం కూడా ఫ్యామిలీ సండేగా భావిస్తూ ఉంటాం. దాన్ని జరుపుకుంటాం. అంటే క్రిస్టమస్ తర్వాత వచ్చే ఆదివారాన్ని మనం ఫ్యామిలీ సండేగా జరుపుకుంటాం. ప్రభు ఇచ్చిన కాపుదల కొరకై, కృప కొరకై వందనాలు చెల్లించుకుంటూ కుటుంబములుగా మనం దేవుని ఆరాధించాలని దేవుడు కోరుకుంటాడు. కావున ప్రార్థించుకొని మనం దీన్ని ఆరంభించుకుందాం. ప్రేమ కనికరము కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీ సన్నిధిని మాకు తోడుగా నుంచి 2024 సంవత్సరంలో చివరి ఆదివారం వరకు మీరు యొక్క కాపుదల భద్రత మాకు ఇచ్చినందుకై మీకు వందనం చెల్లిస్తూ ఉంటున్నాము. అంత మాత్రమే కాదు ప్రభువా, ఈ యొక్క ఆరాధనలో సంవత్సరం అంతా మీరు మాకు తోడుగా నుండి కుటుంబాలుగా కలుసుకుంటూ నేను ఆరాధించడానికి చూపిన కృప కొరకై వందనాలు చెల్లించుకుంటూ రానున్న దినములలో కూడా మేము కుటుంబాలుగా మీ అందు బలపడే కృప చూపమని, వాక్యం ద్వారా మాతో మాట్లాడి హెచ్చరించి మీ మహిమార్థమై జీవించి కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 518వ పాట, నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని గొలుతుమనే పాట పాడి మనము ప్రభువుని మహిమపరుద్దాం. నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని గొలుతుము, నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని గొలుతుము, దీన మనసును కలిగి దేవుని దివ్య సేవను చేతుము, దీన మనసును కలిగి దేవుని దివ్య సేవను చేతుము, నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని గొలుతుము, అనుదినంబును ప్రభుని తలచుచు అలయకను ప్రార్థింతుము, అనుదినంబును ప్రభుని తలచుచు అలయకను ప్రార్థింతుము, అనవరతమా ప్రభుని చిత్తం నన్ను సరింతుము పనులలో, అనవరతమా ప్రభుని చిత్తము నన్ను కరింతుము పనులలో, నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని గొలుతుము, వేదవాక్య పఠనమందు విసుగు చెందకనుందుము, వేదవాక్య పఠనమందు విసుగు చెందకనుందుము, ఆదరంబున దైవ చిత్తము నన్ను సరించుచు నడుతుము, ఆదరంబున దైవ చిత్తము నన్ను సరించుచు నడుతుము, నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని గొలుతుము, ఆశతోడను ప్రభుని దినమును నాచరింతుము మరువక, ఆశతోడను ప్రభుని దినము నాచరింతుము మరువక, విసుగు చెందక ఆలయమునకు పిన్న పెద్దల దేతుము, విసుగు చెందక ఆలయమునకు పిన్న పెద్దల దేతుము, నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని గొలుతుము, జీవితంబున ప్రభుని ప్రేమ శిస్సులను ప్రసరింతుము, జీవితంబున ప్రభుని
యేసులను ప్రసరింతుము దివ్య జ్యోతుల రీతి వెలగొచ్చు దివ్య సన్నిధి నుందుము దివ్య జ్యోతుల రీతి వెలగొచ్చు దివ్య సన్నిధి నుందుము నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని గొలుతుము. ప్రియులారా, నేటి దినము మనం అనుకున్నట్టుగా ఫ్యామిలీ సండే. చూడండి, ఈ లోకంలో కుటుంబం లేకుండా ఏ వ్యక్తి లేడు. పరిశుద్ధ గ్రంథములు కనుక మనం చూసినట్లయితే మొట్టమొదటిగా అంటే ఆది కాండము, అందులోనే దేవుడు ఈ యొక్క సృష్టిని తను ఆరంభించినప్పుడు కుటుంబ వ్యవస్థతోనే తను ఆరంభించినాడు. కుటుంబ వ్యవస్థతోనే అంటే సృష్టి మొదలైంది. పరిశుద్ధ గ్రంథంలో కూడా మొదటి కుటుంబమైనటువంటి ఆదాము కుటుంబం నుంచి ఆరంభమైంది. కానీ ఈ యొక్క కుటుంబంలో ఉండేటటువంటి సమస్యల మూలంగా సంఘం అభివృద్ధి కాకుండా ఉండటానికి కొన్ని కారణాలు ఉంటాయి. కుటుంబం పర్ఫెక్ట్గా ఉంటేనే ఈ యొక్క సంఘం పర్ఫెక్ట్గా ఉంటుంది. సంఘం పర్ఫెక్ట్గా ఉండాలి అని అంటే కుటుంబం పర్ఫెక్ట్గా ఉండాలి. అంటే సంఘం అభివృద్ధి ఎప్పుడైనా కూడా కుటుంబాల అభివృద్ధిపైనే ఆధారపడి ఉంటుంది. అటువంటి అప్పుడు కుటుంబంలో అంటే ముఖ్యమైనటువంటి వ్యక్తి తండ్రి, తల్లి, పిల్లలు అలా అవుతూ ఉంటుంటారు. పిల్లలు పెద్దగా అయినప్పుడు వాళ్ళు తిరిగి మరొక కుటుంబంగా మారుతూ ఉంటుంటారు. కొన్ని కుటుంబముల కలయికనే ఒక సంఘం. ఒక సంఘం బాగుంటేనే సమాజం బాగుంటుంది. సమాజం బాగుంటే దేశం బాగుంటుంది. కానీ ప్రియులారా, ఎప్పుడైతే కుటుంబంలో ఉండేటటువంటి ఐక్యత గురించి కనుక ప్రస్తావిస్తున్నామో ఈ ఐక్యత కోల్పోయినప్పుడే కుటుంబంలో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటుంటాయి. ఈ ఐక్యతను కోల్పోవటానికి బలమైన కారణాలు ఏంటండి? చూడండి, మొదటి కుటుంబమైనటువంటి ఆదాము అవ్వలు, ఇది ఒక కుటుంబంగా అంటే సంతానం కాకముందు ఇద్దరే ఉన్నారు. వీరు దేవుడితో ఎంతో ఐక్యత కలిగి అన్యోన్యంగా ఉన్నటువంటి ఈ దంపతులను అపవాది అన్నవాడు చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తారు. సరే, వారు అపవాది మాటకు లోబడి దేవుడి సన్నిధి నుంచి దూరంగా వెళ్ళిపోతారు. అంటే ఎప్పుడైతే ఏ కుటుంబంలోనైనా ఏదో ఒక రకంగా ఈ అపవాది దేవుడికి దూరం చేయాలని ప్రయత్నం చేస్తాడు. ఏ రకంగా? ఆశ కలిగిస్తాడు. ఆది కాండము 3వ అధ్యాయంలో అపవాది అన్నవాడు వీళ్ళకు పండును ఆశ చూపాడు. అపవాది ఏదో రకంగా సంఘ అభివృద్ధిని పడద్రోయటం కొరకు, సంఘము క్రీస్తు రాజ్యము విస్తరింప చేయకుండా ఉండు నిమిత్తము అపవాది అన్నవాడు ఏదో ఒక రకంగా ప్రయత్నం చేస్తూ ఉంటుంటాడు. మొట్టమొదటిగా ఆహారం ద్వారా దెబ్బ కొట్టినాడు. అదే మరొక కుటుంబం విషయాన్ని కనుక చూసినట్లయితే సంసోను మనోహ అతని భార్య అయినటువంటి వీరికి సంసోను దేవుడిచ్చినటువంటి కుటుంబమే అంటే సంతానమే. ఈ కుటుంబంలో కూడా అపవాది అన్నవాడు ఏ రూపంలో దూరాడండి? దెలీలా ద్వారా సంసోనును చంపించటం జరుగుతుంది. చూడండి, అపవాది అన్నవాడిని దూరం పెట్టడానికి ఈ యొక్క కుటుంబం అన్నది చాలా బలంగా పనిచేయాలి. 2 వ్యక్తులున్నా, 3 వ్యక్తులున్నా, 4 వ్యక్తులున్నా ఐక్యత, అన్యోన్యత, ప్రేమానురాగాలు ఇవి ఉంటేనే కుటుంబం కట్టపడుతుంది. కానీ మనిషిలో స్వార్థం ఎప్పుడైతే పైకి ఉప్పొంగుతుంటుందో కుటుంబంలో చీలికలు అన్నవి జరుగుతాయి. అదే ఆదాబు కుటుంబంలో కూడా ఏమైంది చెప్పండి? కయ్యూను ఏబేలును చంపేస్తాడు. ఎందుకండి? అక్కడి నుంచి స్వార్థం ఆరంభమైంది. ఎందుకంటే మానవులలో ఉండేటటువంటి స్వార్థం. కానీ ఫ్రెండ్స్, కుటుంబం కట్టుకోవటానికి ఇతరులను విమర్శించడం కాదు, కానీ నా వంతుగా నేను ఎంతవరకు కుటుంబాన్ని కట్టుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాను అన్నది ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఎఫ్ఎస్సి పత్రికలో కనుక చూసినట్లయితే పౌలు గారు ఇక్కడ అందరినీ జ్ఞాపకం చేస్తూ ఉంటుంటాడు. అపోస్తలుల కార్యం 6వ అధ్యాయంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, అది ధర్మమే, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపు, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడ వగుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. ఇక్కడ
పిల్లలకు మొట్టమొదటిగా పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నారు. ఎందుకండి అని అంటే, పిల్లలు అయి ఉన్న వ్యక్తులు తల్లిదండ్రులకు, తండ్రికి తల్లికి విధేయులై ఉండటం నేర్చుకోవాలి. పిల్లలు అన్నప్పుడు ఎందుకంటే ఈ లోకంలో ఏదైనా చూసినట్లయితే పెద్దవారైనటువంటి తండ్రి తల్లి మొట్టమొదటిగా చూస్తారు, వారి జీవిత అనుభవం వేరు. పిల్లలు తండ్రికి తల్లికి విధేయులై ఉండాలి. పిల్లలు అన్నారండి అంటే దాని అర్థం ఏంటిదనంటే, చంటి పిల్లలు అయినప్పుడు వయసులో పెరుగుతున్నప్పుడు, యుక్త వయసుకు వచ్చినప్పుడు యవ్వన బిడ్డలు వారి వారి జీవితంలో భవిష్యత్తును కోల్పోవటానికి కొన్ని చెడు అలవాటు చేసుకుంటూ ఉంటుంటారు. వాటిని ఎదుర్కొన్నటువంటి వ్యక్తిగా తండ్రి తల్లి పిల్లలను కొన్ని క్రమశిక్షణలు పెట్టుతూ ఉంటుంటారు. పెందల కడనే లేవాలి, దేవుడిని ప్రార్థించాలి, తర్వాత తీసుకోవాల్సినటువంటి ఆహారం సమయంలో తీసుకోవాలి, తీసుకోకూడని ఆహారం తీసుకోకూడదు, త్రాగవలసింది మాత్రమే త్రాగాలి, త్రాగకూడనిది త్రాగకూడదు అని చెప్పి పెద్దలు పిల్లలకు నేర్పినప్పుడు పిల్లలు ఆ యొక్క విధేయత కలిగి ఉండాలి. పిల్లలకు విధేయత కలిగి ఉండాలి. ఇక్కడ పౌలు గారు స్పష్టంగా రాస్తూ ఉన్నారు. కానీ కొన్ని సందర్భాలలో పిల్లలు తల్లిదండ్రులకు అవిధేయులు అవుతారు. అది దానికి కారణం కూడా పౌలు గారు ఇందులో చెప్తూ కొంచెం వివరిస్తాడు. కాబట్టి పిల్లలు అయి ఉన్నటువంటి వ్యక్తులు అసలు భాష తెలియనప్పుడు చంటి పిల్లలకు తల్లి భాష నేర్పుతుంది, తండ్రి నేర్పుతాడు. ఈ భాష నువ్వు నేర్పటం నేను నేర్చుకోవాలి, నువ్వు మాట్లాడేది నాకు అక్కర్లేదులే అనుకున్నప్పుడు నాకు ఆ భాష రాదండి. కాబట్టి ఫ్రెండ్స్, పిల్లలుగా ఉంటున్నటువంటి వ్యక్తులు ఆ యొక్క క్రమశిక్షణలో పేరెంట్స్కి విధేయులై ఉండటం అనేది పిల్లల యొక్క బాధ్యత. కానీ ఇప్పుడు ఈ బాధ్యతను పిల్లలు ఇది ఎలా తెలుసుకోగలరంటే, వాళ్ళ పిల్లలే కదా. కానీ దానికి కారణం కూడా ఎలా ఉంటున్నది అంటే అగైన్ పేరెంట్స్కి వివరిస్తూ ఉంటున్నాడు. పేరెంట్స్లో చూపేటటువంటి పేరెంట్స్ రోల్ మోడల్గా ఉంటారు. ఏంటది చూడండి, ఇక్కడ 2వ వచనం వరకు నేను చదువుకున్నది, నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపు, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్వంతుడు వగుదువు. తండ్రిని తల్లిని సన్మానించటం అనేది నేర్చుకోవాలి. పిల్లలు అంటున్నారు అంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక ఇంట్లో పెద్దలైనటువంటి గ్రాండ్ పేరెంట్స్ ఉండొచ్చు, పేరెంట్స్ ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు. ఇక్కడ పిల్లలు కూడా ఈవెన్ వీళ్ళు పెద్దవాళ్ళై ఉద్యోగాలు చేసుకుంటూ కూడా పేరెంట్స్ను క్వశ్చన్ చేస్తూ ఉంటారు. మీరు మాకేం చేశారు, మీరు మాకేం చేశారు, మీరు మాకేం చేశారని. అసలు ఆ మాట అడగవలసిన అవసరమే లేదు. ఎందుకంటే అడగాల్సింది ఏం చేశారు? అసలు నీకు చిన్నప్పుడు వాళ్ళు చేసింది నీకు ఏమన్నా తెలుసా? నిన్ను ఎలా పెంచారో తెలుసా? వర్షం నుంచి నిన్ను ఎలా కాపాడారో తెలుసా? బురద గుంటలో నువ్వు మురికి దిగినప్పుడు నిన్ను ఎలా కడిగారో నీకు తెలుసా? నువ్వేం చేసావంటే అని అడుక్కోవడంలో నీ మనిషిలో ఉండేటటువంటి స్వార్థం అన్నది ఎదుటి వ్యక్తిని అంటే స్పెషల్లీ నీకు జన్మనిచ్చినటువంటి పేరెంట్స్ని తప్పు పట్టడం కొద్దిమందికి తెలుసు. ఇంకా ఒకప్పటి రోజులకు ఇప్పటి రోజులకు డిఫరెన్సెస్ కనుక చూస్తే కొద్దిమంది ఎంప్లాయీస్కి పెన్షన్స్ కూడా ఉంటాయి. ఆ పెన్షన్ నువ్వేం చేస్తున్నావు, నీకెందుకు? అది కాదండి. నువ్వు వాళ్ళని సన్మానించడం నేర్చుకోవాలి. రెస్పెక్ట్ దెమ్. సన్మానించడం అంటే ప్రతిదినం వెళ్ళి కాళ్ళు కడిగి స్నానం చేసి శాలువా కప్పి దండ వేయటం అన్నది కాదది. నీకిచ్చిన దానిని బట్టి నీకేమి ఇచ్చినారు? ఎడ్యుకేషన్ ఇచ్చినారు. చిన్నప్పుడు నేను బలవంతంగా స్కూల్కి పంపారు. స్కూల్కు నేను బలవంతంగా పంపుతున్నప్పుడు ఒకవేళ నీకు ఆ తలంపు వచ్చిండొచ్చు, మా మమ్మీకి నేనంటే ఇష్టం లేదు, నన్ను కొట్టి స్కూల్కి పంపాడు మా డాడీ అని. కానీ అలా పంపటం మూలంగా ఈరోజు నువ్వు ఒక స్థితిలో నువ్వు ఉంటున్నావు. నీకు విద్య నేర్పించినాడు, ఏం చేశారని అడగటం కాదు. ఈరోజు నువ్వు చేసుకుంటున్నటువంటి పనులన్నీ కూడా మీ పేరెంట్స్ నీకు చిన్నప్పుడు నీకు చేశారు. కాబట్టి వింటున్నటువంటి పిల్లలకి ఇది ఏంటంటే పౌలు గారు రాసినటువంటి కుటుంబంలో పిల్లల బాధ్యతను ఏంటి అది ఇక్కడ ఏమంటున్నారు? ఇది ధర్మమే అంటే నువ్వు ఖచ్చితంగా పాటించవలసినటువంటి డ్యూటీ అని అంటున్నాడండి. ఇది దేవుని వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. ఏ తండ్రిని ఏ తల్లిని కూడా ఎప్పుడు దూషించటం అనేది తప్పండి. అసలు వారు లేకుండా నీవు ఈ లోకంలో నీకు జన్మ లేదు, నువ్వు లోకాన్ని చూసే వ్యక్తివి కాదు. దేవుడు ఎలా అనుకుంటే అలా అవుతుంది, నిజమే. కానీ నీ పేరెంట్స్ పట్ల నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు అనేది ముఖ్యం. ఇప్పుడు పేరెంట్స్ గురించి వస్తూ ఉన్నది. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ఇక్కడ ఏమంటున్నాడండి? పేరెంట్స్తో ఏం మాట్లాడుతున్నాడంటే పిల్లలకు కోపం రాకుండా ఉండాలని నేర్పిస్తూ ఉంటున్నాడు. పిల్లలకు కోపం రాకుండా, పిల్లలకు కోపం రేపకుండా అంటే వీరి యొక్క ప్రవర్తనలో తండ్రి తల్లి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందన్నది వాళ్ళు నేర్చుకోవాలి. చీటికి మాటికి ఏ రకంగా ఊరికే కోపం రేపకుండా అంటే విసుగు చెందకుండా ఉండటం నేర్చుకోవాలి. తండ్రిగా తల్లిగా
పిల్లలు చాలా వరకు తల్లిదండ్రులనే పాటిస్తూ ఉంటుంటారు. తండ్రి ఎలా ప్రవర్తిస్తాడో పిల్లలు అలాగనే ప్రవర్తిస్తారు. చిన్నప్పుడు వారికి వేరే ప్రపంచం లేదు కదా. ఈ ఇంటిలోనే ఈ నాన్నగారి యొక్క ప్రవర్తన, అమ్మ యొక్క ప్రవర్తనను, తల్లిదండ్రుల యొక్క అమ్మమ్మ నాన్నమ్మల యొక్క అలవాట్లను వీళ్ళు నేర్చుకుంటారు. కాబట్టి తండ్రులు అన్న వ్యక్తులు పిల్లలకు కోపం రేపించకుండా ఏది సరి అయినది కాదు అనేది నేర్పించడం నేను నేర్చుకోవాలండి. పిల్లలకు ఏ రకంగా నేర్పాలి? ఓపిక అవసరం. అందుకని కోపంతో కాదు, ఓపికతో నేర్పుతూ వారితో మాట్లాడుతూ క్రమశిక్షణ కలిగి ఉండటం కొరకు వారికి నేను నేర్పించాలి. ఇదేమంటున్నాడు? తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలను బోధలను వారిని పెంచుడి. అంతేకాదండి, ఒకే ఇంట్లో ఉంటున్నటువంటి దాసులు కూడా ఉంటారు. దాసులారా, యథార్థమైన హృదయం గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులయుండుడి. మనుష్యులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకముగా జరిగించు. చూడండి, ఒక్కొక్కసారి నా తృప్తి కొరకు నా పిల్లలు ఇది కావాలి అది కావాలని అనుకుంటూ ఉంటుంటానండి. మామూలుగా పిల్లలు చదివిస్తూ కొద్దిమంది పిల్లలు అంటారు, ఎందుకు మమ్మల్ని ఇలా బలవంతంగా కష్టపెడుతున్నారంటే, నువ్వు పెద్దవాడవై నువ్వు పలానా మంచి ఉద్యోగంలో హై పోస్ట్లో ఉన్నప్పుడు మాకు సంతోషం అన్నట్టు. అప్పుడు పిల్లలు కూడా తండ్రిని అడగవచ్చు ఒక్కొక్కసారి. అంటే అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. నిన్ను సంతోష పెట్టడం కొరకు నేను ఇలా ఎందుకు చెయ్యాలి అని అడిగిన పిల్లలు కూడా ఉన్నారు. ఇక్కడ అది కాదండి. జన్మనిచ్చిన తల్లిదండ్రులను సంతోష పెట్టడం కంటే ముఖ్యంగా సర్వసృష్టికర్త లోకరక్షకుడైన దేవుడు నీ పట్ల కలిగిన ప్రణాళిక ఏంటో తెలుసుకోవటం కొరకు తండ్రి తల్లి నీకు ఒక క్రైస్తవ క్రమశిక్షణను నేర్పుతారు. భయము మనుషులను సంతోష పెట్టడం కొరకు కాదు, దేవుడి భయము నీకు అవసరం. కాబట్టి క్రైస్తవ క్రమశిక్షణలో కుటుంబములుగా నీ కుటుంబం సాక్షికరంగా ఉండాలి. మీ నాన్నతో నువ్వు ఎలా ఉన్నావు, మీ అమ్మతో నువ్వు ఎలా ఉన్నావు, అత్తమ్మతో ఎలా ఉన్నావు, మావయ్యతో ఎలా ఉన్నావు, తోబుట్టులతో నువ్వు ఎలా ఉన్నావు, తర్వాత మీ యొక్క ఇరు వర్గముల పక్షముల వారి కుటుంబ సభ్యులతో ఎలా ఉన్నావు. అందుకనే ఈ యొక్క ఫ్యామిలీ సండేని క్రిస్టమస్ తర్వాత ఫ్యామిలీస్గా కలుసుకోవడానికి ఇది పెట్టినారండి. ఫ్రెండ్స్, కుటుంబంలో ప్రతి ఒక్క వ్యక్తి యొక్క రిలేషన్షిప్ దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఫ్యామిలీస్గా మనం ఎలా ఉంటున్నాం అన్నది నేర్చుకోవాలి. తర్వాత లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఇవ్వబడినటువంటి ప్యాసేజ్, ఒక మనుష్యునికి 2 కుమారులు ఉంటారని చూసినారంటే, కొన్ని కుటుంబంలో ఉన్నదే 3. అంటే తల్లి ప్రస్తావన కూడా అక్కడ రాయబడలేదు. చిన్న కొడుకు తండ్రి దగ్గరికి వచ్చి అంటాడు, డాడీ నాకు వచ్చేటటువంటి ప్రాపర్టీ అంటే ఈ కుర్రాడు అబ్బాయి చిన్న కుర్రాడి సంగతి ఏంటండి, నాకు నీకంటే ముఖ్యంగా నాకు ప్రాపర్టీ కావాలన్నది. ప్రాపర్టీ ఎంతసేపు ఉంటుందండి? అశాశ్వతమే. తండ్రి ప్రేమ చూడండి, తండ్రి ప్రేమ తల్లి ప్రేమ అంత సులువుగా బయటికి కనపడకపోవచ్చు. బట్ ఆయన చేసే కష్టార్జితం పిల్లల కొరకే కదా. తండ్రి ఒక ఇంట్లో ఏదైనా అంటే అన్నం లేనప్పుడు కొంచెమే ఉన్నప్పుడు ఇంట్లో 4 ఉన్నారనుకుంటే నాకు ఆకలిగా లేదు అని మొట్టమొదటగా తల్లి అంటుంది. నాకు ఆకలిగా లేదు, మీరు తినండి అంటుంది. తన ప్రేమ ఏంటి పిల్లల పట్ల? మీరు భోజనం చేయండి, నేను లేకుండా కూడా ఉండగలనని ఫస్ట్ ఉండగలదు ఆమె. అఫ్కోర్స్ ఆ రోజులు ఇప్పుడు లేవు అనుకోండి. అదే నాన్నగారు ఏమంటుంటారు, నేను కొంచెం అలా బయటికి వెళ్ళి వస్తాను, మీరు భోజనం చేసి పడుకోండి అని ఆయన అంటాడు. ఏంటి దాని అర్థం ఏంటి? ఈ యొక్క తిండి విషయంలో కూడా పిల్లల ఆహారంతో అంటే అలమటించకూడదని నాన్నగారి ఆలోచనను కూడా లెక్క పెట్టలేదు. కాబట్టి ప్రియులారా, ఓకే, అయితే చిన్న కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చి ఏమన్నాడు, నాకు వచ్చే ఆస్తిలో నాకు భాగం ఇమ్మంటాడు. నాన్నగారు ఏం చేస్తారండి? కొడుకును ఆపడు, పంచిస్తాడు. అంటే కుమారుడు యొక్క సంతోషమే తన సంతోషంగా భావిస్తాడు. కానీ వాక్య ప్రకారంగా ఏం జరిగింది? సమస్తమును కూర్చుకొని వాడు దూరదేశానికి వెళ్ళి అంటే నువ్వు నాకు అక్కర్లేదని. ఈ మధ్య కాలంలో కూడా కుటుంబంలో విచ్ఛిన్నం అవటానికి కారణం ఈ యొక్క ప్రాపర్టీలు, ఆస్తులు ఇవన్నీ. కాబట్టి ఫ్రెండ్స్, ఆస్తులు అన్నవి టెంపరీ అండి. అయినా ఆ పిల్లవాడు ఏం చేసినాడు? చిన్న కుమారుడు, తప్పిపోయిన కుమారుడు అని మనం ఉంటుంటాం. దూరదేశానికి వెళ్ళిపోయి అదంతా ఖర్చు చేసిన తర్వాత దేశమందు గొప్ప కరువు వచ్చింది. అప్పుడు వాళ్ళ నాన్నగారు గుర్తుకొచ్చారు. తినటానికి కూడా అది ఏమీ లేదండి, భోజనం చేయడానికి ఏమీ లేదు. ఆ నాన్నగారు అక్కడి నుంచి నాన్నగారు గుర్తుకొచ్చినారు. ఇక్కడ చిన్న
మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నాన్నగారు ఎందుకు గుర్తుకొచ్చినారు? ఒకవేళ నాన్నగారే కోపిష్టి అయి రెగ్యులర్గా తిట్టేవాడై ఉంటే నాన్నగారు గుర్తుకొచ్చిన నేను ఇంటికి వెళ్ళాలని ఈ కుమారుడు అనుకోడు. తండ్రి ఒక మంచి క్రమశిక్షణ కలిగినటువంటి ఫాదర్. ఎందుకు? నేను ఇంటికి వెళ్ళగలిగితే నన్ను చేర్చుకోగలిగిన ఫాదర్ నాకున్నాడు అని కుమారుడికి తలంపు కలిగింది. అదండి. వెళ్ళి ఏమనుకున్నాడు? నేను నీ ఎదుటను పరలోకమైన తండ్రి ఎదుటను పాపము అంటే ఆయనలో కన్విక్షన్ అన్నది కలిగింది. కానీ కొన్ని సందర్భాలలో మానవుడిలో ఉండేటటువంటి మూర్ఖత్వం, మొండితనం, పట్టుదల ఏం చేస్తాడంటే, నువ్వు తిరిగి మీ నాన్న దగ్గరికి ఎలా వెళ్తావు, ఏ ముఖంతో వెళ్తావు అని అపవాది అన్నవాడు ఈ వ్యక్తిని వెనక్కి లాగి కుటుంబాన్ని విడగొడతా ఉంటుంటాడు. మరి ఇప్పుడు నాన్నగారి దగ్గరికి వెళ్లకుండా ఉండటం కొరకు ఇతనికి ఆప్షన్ ఏంటి? నాన్నగారికి ముఖం చూపించలేడు, తినటానికి ఏమీ లేదు. ఏమండి, ఈవెన్ పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకొనడానికి ఆశపడ్డాడు, కానీ అది కూడా దొరకలేదు కదా. ఇప్పుడు తనకు ఆప్షన్ ఏంటి? జీవితాన్ని అంతం చేసుకోవటమే. కానీ ప్రభు ప్రకృతి ద్వారా అతనితో మాట్లాడినాడు. మనసులో అతనికి బుద్ధి వచ్చినప్పుడు అని ఉంటుంది. అంటే ఏంటి? మనసు సరైన రీతిలో ఆలోచించింది. బుద్ధి వచ్చినప్పుడు అంటే వెన్ హీ కేమ్ టు సెన్సెస్, ఇందులో అప్నే ఆప్ అంటే నా అంతటా నేను ఆలోచించుకున్నప్పుడు నాకు వచ్చిన తలంటే, ఓ మా నాన్నగారి దగ్గరికి నేను వెళ్ళొచ్చు. వెళ్ళాడండి. మొట్టమొదటిగా ఈ కుమారుడి కొరకు అతని తండ్రి ఎదురు చూస్తూ ఉంటున్నాడు. 20వ వచనంలో, వాడింకను దూరముగా ఉండగానే వాడిని చూచి కనికరపడి తండ్రి పరుగెత్తుకొని వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటాడు. అంటే ఏంటండి? కుటుంబానికి దూరమైనటువంటి ఏ వ్యక్తినైనా కూడా క్షమించటం అనేటటువంటి ఈ యొక్క ఆయుధం కుటుంబాన్ని కట్టుతుందండి. అది కుమారుణ్ణి క్షమించాడు తండ్రి గారు 110%. నన్ను కాదని నువ్వు వెళ్ళిపోయినావు కదా, నువ్వు నాకు అక్కర్లేదు అని నాన్నగారు అనలేదు. చేర్చుకున్నాడు, నాన్నగారే వెళ్ళినారు. కానీ ఇదే కుటుంబంలో ఉన్న పెద్ద కుమారుడికి ఇది నచ్చలేదు. నాన్నగారు కొంచెం సందడి అది చేస్తూ ఉంటున్నాడు, చిన్నగా అందరికి వచ్చిన వాళ్ళందరికీ పార్టీ పెట్టుకున్నాడు. పెద్ద కుమారుడు ఇంతకాలం నాన్నగారితోనే ఉండి ఇప్పుడు అక్కడికి వచ్చి ఏమంటాడు? లోపలికి రానోళ్ళు ఇప్పుడు ఇద్దరు ఉన్నారు అక్కడ. చిన్న కుమారుడు పోయి వచ్చాడు, పెద్ద కుమారుడు ఇక్కడే ఉన్నాడు. కానీ చిన్న కుమారుడిని చేర్చుకోవడం పెద్ద కుమారుడికి నచ్చలేదు ఒకే కుటుంబంలో. అందుకని కొన్ని సందర్భాలలో కుటుంబాలు అనుకుంటూ ఉంటుంటారు, మీకు వాళ్ళంటే ఇష్టం, వీళ్ళంటే ఇష్టం. అది కాదు, మన యొక్క ఆలోచన విధానమే తప్ప అది నిజం కాదు. అది ఇక్కడ ఏమో జరుగుతుంది. అయితే మళ్ళీ తండ్రిగా బయటకు వస్తాడు. వచ్చి నువ్వు లోపలికి రమ్మన్నప్పుడు పెద్ద కుమారుడు తన కడుపులో పెట్టుకున్న విషయం అనొచ్చు రెండు కక్కాడండి. నీతో ఇంతకాలము నేనున్నాను, నువ్వు నాకు ఇది ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, నువ్వు చెప్పిన పనులు నేను చేశానని అదంతా కూడా మనుషులను సంతోషపెట్టుట కొరకు చేసిన పనే కానీ దేవుణ్ణి సంతోషపెట్టుట కొరకు చేసిన పని కాదు. అప్పుడు నాన్నగారు ఏమంటారండి, అసలు నువ్వు నాతో ఇంతకాలం ఉన్నావు కదా, ఇదంతా ఎవరిది? నీదే కదా, ఎందుకు అలా ఆలోచిస్తున్నావు అని ఈ ఆలోచన విధానం కనుక మారని పక్షంలో కుటుంబంలో చాలా సమస్యలు తలెత్తుతావండి ఫ్రెండ్స్. ఇది అప్పుడు ఏం జరిగినాడు? చిన్న కుమారుని తీసుకొని వచ్చి అందరికీ కూడా అంటే విందు చేశాడు. క్రొవ్విన దూడను తెచ్చి, ఆ క్రొవ్విన దూడ అంటే ఏంటి అంటే కుటుంబములుగా కలిసి ప్రభు యొక్క బలలో పాల్గొనటం అన్నది అవసరం. అది కాబట్టి ప్రతి కుటుంబంలోనూ బాధ్యత తీసుకొని తండ్రి, తల్లి, పెద్దవాళ్ళైనట్టు వీళ్ళు, తర్వాత గ్రాండ్ పేరెంట్స్ను ఒక చర్చిలోకి వెళ్ళినప్పుడు మీరు కూడా గమనించే ఉంటుంటారు, పెద్ద మనుషులను 80 above 90 above ఉన్నటువంటి వ్యక్తులను పర్టికులర్గా హోలీ కమ్యూనియన్ రోజున తీసుకొస్తారు కదండి. ఎవరో తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టడమో నిలబెట్టడమో ఒకరి సహాయం. ఎందుకండి అదంటే ఇక్కడ కుమారుని క్షమించి తండ్రి చేసిన పని ఏంటి అని అంటే క్రొవ్విన దూడను తెచ్చి, అంటే అనుభవజ్ఞుడు చెప్పిన సాక్ష్యం ఏంటంటే ఈ క్రొవ్విన దూడ బలి పశువు యేసుక్రీస్తు. అందుకనే ఆదివారంలో ఎవరైతే చర్చికి రాగలగరో అంటే రాలేని పెద్ద వ్యక్తులను కూడా తీసుకొని రావటానికి ప్రయత్నం చేయాలి అండి. ప్రభు బలలో పాలు పొందించటం, యుక్త వయసులో ఉండి పనులు చేయగలిగినటువంటి వ్యక్తులు. అంతేకాకుండా కుటుంబంలోని బాధ్యతలను స్వీకరించవలసినటువంటిది కూడా అవసరం ఉంటుంది. కుటుంబాలుగా కలిసి కుటుంబంలో సంఘాన్ని డెవలప్ చేసి ఇంకను ఈ జీవితం అనేటటువంటి ప్రయాణంలో చూడండి, ఈ రిలేషన్షిప్స్లో ఏవో చిన్న విషయాలకే గొడవ పడి
దూరం అవటం మంచిది కాదు. పైగా దీన్ని డిసెంబర్ చివరి ఆదివారం ఎందుకు పెడతాడు అంటే మనసులో ఎటువంటి కక్షలు, పగలు, ద్వేషము లేకుండా నూతన సంవత్సరంలో ప్రశాంతంగా ప్రవేశించటం కొరకు. కాబట్టి ప్రియులారా, దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లించుకుంటూ, ఆయన కుటుంబాన్ని మనం ఎంత అభివృద్ధి చేసినాడో దాన్ని బట్టి ప్రభుకు వందనాలు చెల్లించుకుంటూ, వచ్చే సంవత్సరంలో కూడా తన యొక్క కృపలో కుటుంబాలుగా కలిసి దేవుని ఆరాధించి కుటుంబంగా ఆనందించి ఆయన యందు బలపడే కృప ప్రభు మనకు దయచేసినట్లు ప్రార్థించుకుందాం. ప్రేమ కనికరము కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి మీకు వందనములు. మేమందరం కుటుంబములుగా కలిసి నిన్ను ఆరాధించుటకును ప్రభువా ఇప్పటి వరకు చూపిన కృప కొరకై వందనాలు చెల్లిస్తూ రానున్న దినములలో కూడా మీ సన్నిధిని మాకు తోడుగా నుంచి మేమందరం కుటుంబంతో మిమ్మల్ని ఆరాధించి కృప చూపమని యేసునామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మంచిది. తిరిగి కలుసుకొని పర్యంతం ప్రభు కృప మనకు తోడైండును గాక. ఆమేన్.